బీజేపీ తరపున సోనియా గాంధీ పోటీ చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు అదే నిజమైంది. రాజకీయంగా అసాధ్యంగా అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది. సోనియా గాంధీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అది కూడా కేరళలోని మున్నార్ పంచాయతీ నుంచే. కేరళలో డిసెంబర్ 9, 11 తేదీల్లో 2 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరుతో ఓ అభ్యర్థి బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ఉన్న ఈ అభ్యర్థి స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ తండ్రి దివంగత దురేరాజ్ గతంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మపై అభిమానంతో తన కుమార్తెకు సోనియా గాంధీ అనే పేరు పెట్టారు. కొన్నేళ్ల క్రితం కేరళ సోనియా గాంధీ బీజేపీ కార్యకర్త, పంచాయతీ ప్రధాన కార్యదర్శి సుభాష్ను పెళ్లి చేసుకుంది. భర్త మద్దతుతో రానున్న మున్నార్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే మున్నార్ పంచాయతీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్ కు మాత్రం సోనియా గాంధీ బీజేపీ తరపున బరిలోకి దిగడం ఇబ్బందికరంగా మారింది. ప్రత్యర్థికి తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పేరు ఉండడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన కేరళ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తుంది. ముఖ్యంగా సోనియా గాంధీ పేరుతో బీజేపీ బరిలో దిగుతుండడంతో స్థానిక ఓటర్లలో గందరగోళాన్ని పెంచుతుంది. దీంతో మున్నార్ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కేరళలో డిసెంబర్ 9, 11 తేదీల్లో 2 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 13న ఫలితాలు వెలువడతాయి.